ముషీరాబాద్లోని కవాడిగూడలో కేజీకే విద్యాభవన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను తమ వద్ద విక్రయించే పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లని కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయని ఆరోపిస్తూ ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడపర్తి సంతోష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ డిప్యూటీ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే విద్యా సామగ్రిని పాఠశాలల వద్దే అధిక ధరలకు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికీ భారీ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యాశాఖను కోరింది. మేము లాస్ట్కి అమ్ముతలేము, తర్వాత లాభాలతో అమ్ముతలేము అని చెప్పి వాళ్ళు కొన్ని మీకు ఎక్కడైతే మీకు ఎక్కువ రేట్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ అదే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సంగీత బుక్స్ మొన్న జరిగింది సార్, స్కూల్లో వాళ్ళు నోట్బుక్స్ అమ్మారు, స్కూల్లో నోట్బుక్స్ అమ్మారు, ఆయన టెక్స్ట్ బుక్ కోసం బుక్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం సెటే కొనుక్కోవాలంటే వాళ్ళంటే విడిగా ఇస్తలేరు, టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఇస్తలేరు. టెక్స్ట్ బుక్స్ కావాలని ఎవరు ఇస్తలేరు? స్టేషనరీ మొత్తం అమ్ముతున్నారు, బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. ఈరోజు మన ముషీరాబాద్ మండల ఎంఈఓ గారిని కలవడం జరిగింది. మేము గత కొన్ని రోజులుగా ముషీరాబాద్ మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళి మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతూ, యూనిఫామ్స్ అమ్ముతూ, ఇంకా అధిక ఫీజులు ఎక్కువ తీసుకుంటారని చెప్పి మాకు కంప్లైంట్ రావడం వద్ద మేము వెళ్ళి తనిఖీ చేసినాము. అందులో కొన్ని స్కూళ్ళు దొరికినాయి, రెడీగా పట్టుకున్నాము. ఏవైతే స్కూల్ దొరికినాయో ఆ స్కూళ్ళని మేము తీసుకొచ్చి ఈరోజు రాతపూర్వకంగా మన ఎంఈఓకి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఏదైతే కొన్ని స్కూళ్ళు రూల్స్కి అగెనిస్ట్గా నడుస్తున్నాయో, ఫైర్ ఎగ్జిస్టింగ్ కానీ ఇంకొకటి రూల్స్ మొత్తం అగెనిస్ట్గా ఉన్నాయి, అవి విజిట్ చేయాలని కూడా మేము కోరుకున్నాము. అందులో భాగంగా ఇదేంటంటే ఇంత ప్రైవేట్ స్కూల్ ఇంత దోపిడీ జరుగుతున్న ముషీరాబాద్ మండలంలో దాదాపు 200 నుంచి 300 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఇంత దోపిడీ జరుగుతున్న ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటలేదు. గవర్నమెంట్ విద్యాశాఖ మంచి పదవిన దగ్గర పెట్టుకోని ఇట్లా మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలని బంద్ ఏవైతే నడుస్తున్నాయో అవి బంద్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కువ అనుమతులు ఇస్తుండ్రు. అంటే మన ప్రజల ఓటుతో గెలిచిన ఈ ప్రభుత్వాలు వాళ్ళ అవసరాలు తీర్చాలి, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల ఓటుతో గెలిచి వాళ్ళు ఏదైతే సంపాదన వాళ్ళు కష్టపడి సంపాదిస్తారో అన్ని ప్రైవేట్ పరంగా వాళ్ళు అధిక ఫీజులు, బుక్స్ ఇవన్నీ దోచుకోవడం జరుగుతుంది. మళ్ళీ దీని రేవంత్ రెడ్డి ఈ విధంగా మళ్ళీ దీన్ని చర్యలు తీసుకుంటారా లేదా, మా ప్రజలకైనా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. మేము ఈ ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఇప్పుడే కోరుకుంటున్నాము, ఈ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి, దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.